ఈ సందులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తెలుగు సందులు, రెండు సంస్కృత సందులు. తెలుగు పదాలతో ఏర్పడే వాటిని తెలుగు సందులు అంటారు. తెలుగు పదాలను ఉపయోగించి ఏర్పడే తెలుగు సందులు. అదే సంస్కృత సందులు. సంస్కృత పదాలను ఉపయోగించి సంస్కృత పదాలను చెప్పబడేవి సంస్కృత సందులు. ఇప్పుడు మనం చెప్పుకునేటి సంస్కృత సందులు. ఫస్ట్ సంధి అనే పదానికి అర్థం. సంధి అనే పదానికి అర్థం పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం అవుతుంది. పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం అవడాన్ని పరస్పరం ఏకాదేశం అవ్వటం సంధి అంటారు. పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం పరస్పరం ఏకాదేశం అవ్వడం. ఏకాదేశం అంటే ఒక అచ్చు ప్లేస్ లో ఒక అచ్చు స్థానంలో అదే అచ్చు, ఒక అచ్చు స్థానంలో అదే అచ్చు రావటం. సీత అమ్మ is equal to సీత ప్లస్ అమ్మ. సీత ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ, ఆ ప్లస్ ఆ ఏమైంది, ఆ అయింది. ఇది ఏకాదేశం. సంధి అంటే అర్థం పూర్వ పరస్పరమునకు పరస్పరం ఏకాదేశం అవ్వడాన్ని సంధి అంటారు. ఏకాదేశం అంటే ఒక అచ్చు స్థానంలో అదే అచ్చు రావడాన్ని
ఏకాదేశం అంటారు. ఎగ్జాంపుల్ సీత అమ్మ, సీత ప్లస్ అమ్మ. సీత తా దగ్గర ఆ ఉంది కాబట్టి ఆ, అమ్మ దగ్గర ఆ ఉంది కాబట్టి ఆ, ఈ రెండు ఆలు కలిసినప్పుడు మనకు ఆ అనేది వస్తుంది. దీన్ని ఏమంటారు అంటే ఏకాదేశం అంటారు. రాముడు ప్లస్ అతడు. ఈ సంధిలో రెండు పదాలు ఉంటాయి. ఈ మొదటి పదం ఇది రెండవ పదం. ఈ మొదటి పదాన్ని ఏమంటారంటే పూర్వపదం. సంధిలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. ఈ రాముడు అతడు, ఇక్కడ ఏమొచ్చింది? ఊ వచ్చింది ప్లస్ ఆ, ఊ ప్లస్ ఆ ఏమైంది? డూ అయింది. రాముడతడు. ఆదేశం. ఒక అచ్చు స్థానంలో అదే అచ్చు కాకుండా వేరొక అచ్చు రావటం, దీన్ని ఆదేశం అంటారు. ఎగ్జాంపుల్ కూర ప్లస్ కాయలు. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఆ, ఇక్కడ ప్లస్ కా, కా అవుతుంది. దీన్ని కలిపి రాస్తే కూరగాయలు. ఈ కా ప్లేస్ లో గా వచ్చింది. ఆ గా అనేది ఏంటంటే ఆదేశం. ఒక అచ్చు ప్లేస్ లో వేరొక అచ్చు రావడాన్ని ఆదేశం అంటారు. ఈ ఆదేశం అనేది ఎట్లా వస్తుందంటే ఒక స్నేహితుని లాగా, మిత్రుడి వలె వస్తుంది. నెక్స్ట్ దిత్వం.
ఒక హల్లుకు అదే ఒత్తు చేరడాన్ని ఒక హల్లుకు అదే ఒత్తు చేరడాన్ని ద్విత్వం అంటారు. ఎగ్జాంపుల్ అక్క. కా అనేది ఏంటి? ద్విత్వం. కాకు కా వచ్చింది కాబట్టి కా అయింది. కు ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు కా. ఈ కాకి మళ్ళీ ఖ యాడ్ అయితే ఖా అవుతుంది. ఇది ద్విత్వం.